కన్న ప్రేమ నిమ్మని హన్న దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి వేడిందట. కన్నా ప్రేమను ఇమ్మని సోదరి హన్నా వించగా దేవుని అన్నీ ఎరిగిన తండ్రి హన్నాను దీవించ వన్యకెక్కిన కొడుకును చెన్నుగన్నుంది నా కరుణాపీఠము చేరరే దేవుని చరణాస్థలిని వేడరే. ఎలాంటి కొడుకును పొందింది? ప్రార్థించి 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 ప్రార్థన లేకుండా మిగిలిన వాళ్ళది అన్నది వాడెవడు ప్రసిద్ధి గాంచలా. ప్రార్థించి 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 ప్రార్థనాపూర్వకంగా కన్నోడు సమూయేలు అయ్యాడు. అతడు రాజులను నియమించే ప్రవక్త అయ్యాడు. సమూయేలు లైఫ్ మొత్తంలో దోషం లేదు. రోషగాడు, మాట పడనివాడు, అగ్ని వంటి వాడు సమూయేలు. అలాంటి ప్రవక్తకు అమ్మనిపించుకుంది హన్న. అది ఎక్కడ పొందుకుంది అంటే కరుణాపీఠం దగ్గరేనరా, పదండర్రా. ప్రార్థన ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ప్రార్థనా జీవితాన్ని ఎందుకు కోల్పోతున్నారు? ప్రార్థన విషయంలో ఎందుకు సోమరులు అవుతున్నారు, నిష్ఫలులు అవుతున్నారు? ప్రార్థన ఎంత కీలకమైంది.